భారతదేశం ఎన్నో రకమైన విప్లవాత్మక కార్యక్రమాలకు నాంది. అలాంటి భారతదేశంలోని ప్రాచీన శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొన్ని విషయాలు ఇప్పటి ఆధునిక ప్రపంచం పరుగులు తీయడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో కనుగొన్నామని చెప్పుకోవడం పుస్తకాల్లో చదివే ఉంటాము. అలాంటిది భారతీయులు తమ ఆవిష్కరణల ద్వారా అనేక విప్లవాలకు దారితీశారు. అందులో భారతీయులు తొలిసారిగా కనుగొన్న వస్తువులు ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మన భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న దానిలో ముఖ్యమైనది ఆయుర్వేదం. ఆయుర్వేద చికిత్సా విధానాన్ని మొట్టమొదట కనుగొన్నది భారతీయులు. దేశంలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో లభించే మూలికలు, మసాలాలతో అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. ఇప్పుడు ఆధునిక వైద్య విధానానికి ఈ ఆయుర్వేదమే మూలమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భారతీయులు కనుగొన్న మరో ముఖ్యమైన అంశం యోగా. ఈ యోగా మన జీవన విధానాన్ని మార్చడమే కాక ప్రపంచకంగా ఎన్నో రకాల వ్యాధులకు, మానసిక వ్యాధులకు ఇది ఎంతో బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అలాంటి యోగాకి మహాశివుడిని ఆదియోగిగా చెప్తారు. ఆయన ద్వారానే భారతదేశంలో యోగా ప్రాచుర్యం పొందిందని తెలుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా ఎంతో శక్తివంతమైనదిగా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడం కోసం ఇది బెస్ట్ ప్లేస్. ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాను అనేక చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే భారతీయులు కనుగొన్న మరో సంచలనం సున్నా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులు మారిపోవడానికి, ఆర్థికంగా మనం ముందుకు ఎదగడానికి కారణమైనది సున్నా. అలా గణిత శాస్త్రంలో తొలి అడుగు అయిన సున్నాను కనుగొన్నది భారతీయుడు అయిన ఆర్యభట్ట. దీనికి సింబల్ను కూడా ఆయన్నే కనుగొన్నారు. ఈ సున్నా కనిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారతీయులు కనిపెట్టిన మరో సంచలనం చెస్. మేధావుల ఆటగా గుర్తింపు పొందిన చదరంగంను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే. 6వ శతాబ్దం నుంచే భారతీయులు చదరంగం ఆడడం ప్రారంభించారు. తరువాతి కాలంలో వలస వచ్చిన బ్రిటిషర్ల ద్వారా యూరోప్ దేశాల్లో ఈ ఆట ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మేధావుల ఆటగా చెస్కు ఉన్నంత ప్రాధాన్యం వేరే ఏ గేమ్కి లేదు. భారతీయులు కనుగొన్న మరో సంచలనం వైర్లెస్ కమ్యూనికేషన్. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పరంగా మనం ముందుకు వెళ్ళడానికి వైర్లెస్ కమ్యూనికేషన్ మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. అలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ను కనుగొన్నది మన భారతీయులు. వైర్లెస్ కమ్యూనికేషన్ను చరిత్రలో తొలిసారి రేడియో తరంగాల ఉనికిని గుర్తించింది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఈయన 1895లో ఈ తరంగాలను ఉపయోగించి ప్రజల సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు. వైర్లెస్ కమ్యూనికేషన్ తర్వాతి కాలంలో డిజిటల్ విప్లవానికి దారితీసింది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. భారతీయులు కనుగొన్న మరో సంచలనం స్కేల్. ఈ స్కేల్ ఆధారంగానే మనం మ్యాథ్స్ చేస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా రోలర్ ఉపయోగించింది భారతీయులే అని పురావస్తు శాఖ తవ్వకాల ద్వారా తెలిపింది. వీరి తవ్వకాలలో సింధు నాగరికత కాలంలో ఉపయోగించిన రోలర్ లభించింది. ఈ స్కేలుపై డెసిమల్స్ కూడా ఉన్నాయి. భారతీయులు ఆవిష్కరించిన మరో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చరక. దుస్తులు నేత నేయడానికి ఉపయోగించే చరక మొదటిసారిగా ఉపయోగించింది భారతదేశంలోనే. క్రీస్తు శకం 500, 1000 కాలంలోనే ఈ చరకాను వాడినట్లు ఆధారాలు లభించాయి. శాస్త్రవేత్తలు కూడా ఇది భారతదేశంలోనే తయారు చేశారని చెప్తున్నారు. భారతీయులు కనుగొన్న మరో ఆవిష్కరణ షాంపూ. ఇప్పుడు ఈ షాంపూ లేనిదే మనకి రోజు తలస్నానమే అవదు. అలాంటి షాంపూని మొదటిసారిగా కనుగొన్నది కూడా భారతీయులైన ఆధారాలున్నాయి. ఈ షాంపూ అని చెప్తున్న ఇంగ్లీష్ పదం సంస్కృతంలోని చోపు నుంచి వచ్చింది. సింధు నాగరికత కాలంలో కొన్ని మూలికలను షాంపూగా ఉపయోగించేవారట. ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని కానీ ఇతరత్రా విషయాలను కానీ ఇంత తేలిగ్గా వాడుకుంటున్నామంటే దానికి కారణం మన శాస్త్రవేత్తలే. వారు ఎంతో కష్టపడి మన దేశ ఆర్థిక పరిస్థితినే కాకుండా ప్రపంచకంగా ఉన్న ఎన్నో విప్లవాలకు నాంది పలికాయి. అలాగే ఈ రోజుల్లో ఇవి లేనిదే నడవదు అనే అంతగా మనం వీటిలో మునిగిపోయాము. భారతీయ శాస్త్రవేత్తలు పనిపెట్టిన కొన్ని విషయాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.